సో హలో గాయ్స్, ఇక మ్యాటర్ లెక్క వచ్చేస్తే ప్రోమోలో ఎక్కడో చూపెట్టిండు అయ్యా ఈరోజు ఎపిసోడ్ ఇచ్చి వాడేస్తుంది అది అనుకుర్రు. ప్రోమోలో ఉన్నంత అసలు ఆ ఎపిసోడ్లో ఏముంది అయ్యా? ఆ? ప్రోమోలో ఏదేదో చూపెట్టారు. ఎపిసోడ్ డొల్లా, అసలు డొల్లా అంటే డొల్లా. అసలు ఎంత డొల్లా అంటే అంత పెద్ద డొల్లా. ఎందుకురా డొల్లా అంటే లాస్ట్ మనం అసలు ఈ వీక్ అంతేం కాలే, గొడవలు అంతేం లేదు అన్నప్పుడే నాగార్జున లేచిండు, ఫుల్ ఫైర్ ఇచ్చిండు ఒక్కొక్కరికి. ఈరోజు మరి ఏందో, మరి ఈరోజు మామ కూల్ ఉన్నాడు. మరి మామూలు టైంలో లేచినాడు, ఇప్పుడు కొంచెం అదే మళ్ళీ ప్రోమో హైలైట్, మళ్ళీ ప్రోమో తోపు పెట్టి సీజన్లో డబ్బా డొల్లా డొల్లా ఏం లేదు సీజన్లో. సో ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఒక్కొక్కరిని మెయిన్ మ్యాటర్సే మాట్లాడతాను. మన గురించి తెలిసింది డెమోన్ గురించి మాట్లాడతాను. డెమోని రీతోని పిలిచారు ఎక్కడికి, లోపలికి సీక్రెట్ రూమ్లోకి పిలిచి సపరేట్గా వాళ్ళతో మాత్రమే వాళ్ళకి వీడియోలు చూపెట్టి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో ఏంది, మన రమ్య చిట్టిపికి అదే రమ్యక్క డెమోన్ పవన్ అంటే డెమోన్ పవన్ని నామినేట్ చేసింది కదా నువ్వు ఇట్లా అది సంథింగ్ నీ వేరే వాళ్ళ కోసం అన్నట్టు. సో డెమోన్ పవన్ నాకు డౌట్ ఉంటుంది, మనోడు ప్లేయరు ఆ మాత్రం ఫోకస్ మనది ఎక్కువ ఉంటుంది మనోడిది మొత్తం. డెమోన్ పవన్ అన్నాడు నేను గేమ్ గురించి ఆలోచిస్తుంటా, నేను సైలెంట్ ఉన్నా సరే అలాంటి వాళ్ళని అట్లా నామినేట్ చేస్తే అతనికి కూడా ఏమవుతుంది బయట ఏమని తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో మన రమ్య, నువ్వు ఎక్కువ లవ్వులాడుతున్నావు, చూసుకో మరి, నువ్వు లవ్వులాడడానికి వచ్చావా ఈ బిగ్ బాస్కి అది ఇది అంటే, సో మా డెమోన్ పవన్ అని అడగడంలో తప్పేం లేదు. సో రమ్య అనే పిలిచి మరి ఇట్లా ఎక్కువ చెప్పేస్తుంది. రమ్య చాలా ఇన్పుట్స్ ఇచ్చేస్తుంది. డెమోన్ పవన్ మంచికే అది. రమ్య అన్నిసార్లు చెప్పినప్పుడు మన డెమోన్ పవన్ అన్న ఒక్కసారి వెళ్ళి ఏం జరుగుతుందని అడగడంలో తప్పేముందడా? అన్నిసార్లు అన్నప్పుడు మనోడు అడుగుతాడు కదా. అది నాగార్జున గారు ఎలా పోర్ట్రే చేసిర్రు నాగార్జున అంటే బిగ్ బాస్ టీము నాగార్జున గారు ఎలా పోర్ట్రే చేసిర్రు అంటే, మీరు రీతు కలుసుకొని ఉండండి అన్నట్టు పోర్ట్రే చేసిన. అంటే అంటే పవన్ నీతో మంచిగా ఉంటూ ఇలా మాట్లాడుతున్నాడు పవన్, సో మరి అన్నట్టు మేము కలపడానికే చేసినట్టుంది రీతుని. అదేం టీము నాకు అర్థం కాదు. వాళ్ళిద్దరిని కలిపితే ఏమొస్తుంది అయ్యా? సేమ్ అదే ఉంది. ఎందుకంటే డెమోన్ పవన్ తప్పేం లేదు, నార్మల్ అడిగిండు అది రీతుకు చూపెట్టి కొంచెం వాళ్ళు బాండ్ బ్రేక్ అని కాదు, ఫస్ట్ నేను బాండ్ బ్రేక్ చేయడానికి అనుకున్నా, కానీ బాండ్ బ్రేక్ చేయడానికి కాదు, వాళ్ళ దగ్గర కలపడానికి మాట్లాడుతున్నట్టు ఉందండి. ఫస్ట్ నుంచి వాళ్ళ దగ్గర కలపాలనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న లాస్ట్ వీక్ రీతు ఓడిపోయినప్పుడు కూడా డెమోన్ పవన్ ఇట్లా అలిగి నార్మల్గా ఉంటే దాన్ని మాడమొహం పెట్టుకుంటామని బిగ్ బాస్ టీం అనిపించారు. నాగార్జున గారు అన్నారు. ఎందుకు వాళ్ళిద్దరిని కలపాలనుకుంటారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఏమన్నా బయట ఉందా అంటే లేదు. ఈ తనుజ ఇమాన్యుయల్ కామెడీ అయినా ఫ్యాన్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళ కపుల్కి ఫ్యాన్స్ ఏమున్నారు అయ్యా? నాకు అర్థం కాదు ఎందుకు. అదే లవ్ ట్రాక్ కోసం ఇప్పుడు లవ్ ట్రాక్ కోసం కొంతమంది చూస్తారు, కానీ వీళ్ళు పెయిర్ బాగాలే కదా, రీల్స్ కూడా వస్తున్నాయా వాళ్ళిద్దరు పెయిర్ బాగున్నట్టు? రావట్లే. ఎందుకు కలపాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు నాకు. ఇది బిగ్గెస్ట్ అసలు ఎవరు ఇన్పుట్స్ ఇస్తుర్రో బిగ్ బాస్ టీం నుంచి నాకు అర్థం కాదు అసలు. చాలా ఇదండి బిగ్ బాస్ టీమ్ అంటే వాళ్ళిద్దరు కలపాలనుకుంటుంది. ఎందుకు కలపాలనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి, మన రమ్య అక్క ఓపెన్గా చెప్పేసింది, మనకు సరిగ్గా చూపెళ్ళి కట్టు పెట్టరు కానీ బయట తనకి పెళ్ళి అయిపోయింది, ఆ ఇష్యూ జరుగుతుంది. పెళ్ళయింది కాకుండా మళ్ళీ మనడు పెళ్ళయిందో తెలుసు అది పక్కన పెట్టేస్తే, పెళ్ళయి మళ్ళీ వేరే వాళ్ళతో ఇష్యూ డబ్బుల పరంగా సంథింగ్ ఇష్యూ అయితే జరుగుతుంది కదా బయట. సో బయట ఇష్యూ ఇలా జరుగుతుంది అది కూడా చెప్పేసింది ఇండైరెక్ట్గా. అందుకే డెమోన్ పవన్ నన్ను ఎర్రిపప్పలా చూస్తుర్రా అంటే, లవ్ ట్రాక్ అంటే ఎర్రిపప్పేం కాదు, అది ఇచ్చింది మనకు, అది హైలైట్ చేస్తే బాగోదని చేయలేరు. యాక్చువల్గా ప్రకారం ఏంటంటే బయట అట్లా రైతుతో ఒకటి నడుస్తుందిలే కాంట్రవర్సీ, అది కావాలంటే మీరు చూసుకోండి, ఆ కాంట్రవర్సీ ఇలా జరుగుతుందని చెప్పేసింది. ఈ టైంలో నువ్వు డెమో ఇప్పుడు నార్మల్గా ఇద్దరు యంగ్ కపుల్స్ అనుకో, మామూలుగా ఇద్దరికి పెళ్ళి కాలేదు ఏం కాలేదు అనుకో, అప్పుడు కలిపిస్తే అప్పుడు కనెక్షన్ అనేది లవ్ ట్రాక్ అట్లా కొంచెం అన్నట్లు ఉండాలి అన్నట్టు పెడితే క్యూట్గా ఉంటుంది, బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేసారు పాస్ట్ సీజన్స్ కూడా. ఇది ఎంజాయ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళి అయిపోయి వేరే నడుస్తుంది. సో ఆ డెమోన్ పవన్ మంచిగా చెప్తుంది రమ్య అక్క. మీరేమంటారు? దివ్య తనుజ బర్ని బాండ్ బ్రేక్ చేసి తినేళ్ళినట్టు వీళ్ళిద్దరు పవన్ రీతో బాండ్ బ్రేక్ చేసి తినేళ్తుంది అని అనుకుంటారు అందరు. రివ్యూస్ చాలామంది అన్నారు
అదే ఓపెన్గా నాగార్జున గారు సంథింగ్ ఆ టాపిక్ తీస్తే ఒక్కటే ఇట్లా కొడేసింది. నాకు ఇట్లా చాలా నచ్చింది రమ్య చెట్టు పికిల్స్. అది నెక్స్ట్ వా ఈ పికిల్స్ కొంటా నేను. ఓపెన్గా చెప్పేసిన తమ్ముళ్ళు అంటాడని, ఇంకేం కలపడానికి ఏం లేదు, నాగార్జున ఎవరు అనేక లేదు ఇక. సో అది తనకు ఆ ఉద్దేశం అయితే కలవాలి, వాళ్ళని విడగొట్టట్లేదు. ఎందుకంటే బయట చాలా నెగిటివిటీ ఉంది, ఆ నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. పాపం పోరు అంతకంటే అందరికంటే మంచిగా ఆడుతుంది, బాగానే ఇన్పుట్ మంచి. అసలు రమ్య నాకు ఈ విషయంలో నచ్చింది, మెచ్చుకోవాల్సిన విషయం చెప్పాలంటే. నేను పవన్ విషయంలో కూడా నాకు ఫస్ట్ ఎలా అర్థమైందంటే, నా చేతులు ముట్టుకున్నాడు అట్లా అర్థమైంది. అక్కడ కాదు, తను ఏమన్నదంటే యాక్చువల్లీ ఫస్ట్ క్లారిటీ ఇస్తానండి. ఫస్ట్ రీతు పవన్ కలపాలని అనుకుంటుర్రు. ఎవరు బిగ్ బాస్ అది ఎందుకు కలపాలనుకుంటారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ కపుల్ గలీజ్గా ఉంది, ఎక్కడ వాళ్ళ కపుల్స్ ఫ్యాన్స్ లేదు, ఏం లేదు. ఎందుకు కలపాలనుకుంటారు నాకు అర్థం కావట్లేదు. అసలు నాకు అది పిచ్చిలేస్తుంది. అదే అప్పటి నుంచి కూడా అదే కలపాలనుకుంటా, ఎందుకు కలపాలని అర్థం కావట్లేదు. ఇంకో డెమోన్ పవన్ అన్న చూస్తుంటే సైడ్ చూస్తుంటే రీతక్కది అన్నిసార్లు చెప్పేసరికి, చాలాసార్లు రమ్య చెప్పేస్తూనే ఉంటే అన్నిసార్లు చెప్పేసరికి అడిగిండు. అది ఎలా చూసిండు, అది ఎలా చేసిండంటే రీతుని పక్కన పెట్టి నాగార్జున గారు, నువ్వు ఇంకోసారి అడగకు, మీ ఇద్దరు పేరు బాగానే ఉంది, మీ ఇద్దరు కరెక్ట్గానే ఉన్నారు, ఇంకోసారి ఎవరికి అడగకు, ఇంకోసారి ఇంకేం అడగకు, మీ ఇద్దరు గేమ్ ఆడండి, మీరు ఇంతకుముందు లాగే కలిసి ఉండండి, మీది అలానే ఉండాలంటే తట్టుంది. బయట నెగిటివ్ అవుతుంది కదా పాపం, పిల్లోడికి నెగిటివ్ చెప్తే నెగిటివ్ మార్చుకొని కొంచెం మంచిగా వెళ్తారు కదా పాపం. యాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు, ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నాడు. సో ఆ ఇన్పుట్ బాగానే ఉంది, ఆ ఇన్పుట్ మరి ఎందుకు రాంగ్ ఇన్పుట్ ఇస్తుర్రో బిగ్ బాస్. ఇప్పుడు ఆ రమ్య పికిల్స్ ఇన్పుట్ని మంచిగా వాడుకుంటే మంచిగా గ్రాఫీలో వెళ్తుంది, రీతు ఎటో పోతుంది లైటు. ఎందుకంటే రీతు పెద్ద గేమ్ ఏం లేదు, డెమోన్ పవన్ గేమ్ బాగుంది. అది బిగ్ బాస్ ఎందుకు చెడదొప్పుతున్నా నాకు అర్థం కావట్లేదు. నేను ఎందుకు ఇంతసేపు మాట్లాడుతున్నా అంటే, ఒక మెయిన్ ప్లేయర్, మంచి యంగ్ కామన్ మ్యాన్ నుంచి వచ్చినోడు, యాక్టర్ అవ్వాలనుకునేటోడు, కొంచెం ఎదగనియండి అయ్యా. ఏందో అది ఎందుకు అలా చేస్తున్నా అర్థం కాదు. ఓపెన్గా నువ్వు దాంతోనే ఉండు, మీ బాగా ఇంకొకరిని అడగకు, వాళ్ళు పట్టించుకోకు అన్నట్టే ఉంది. రీతుకు సపోర్టే అది కూడా. కొంచెం కోల్డ్ అయింది, సర్దుకోండి. ఇది క్లారిటీ చేసినామా. నెక్స్ట్ మన రమ్య కళ్యాణ్ని పిలిచారు, మన మిలిటరీ కళ్యాణ్. సారీ, రమ్య పవన్ కళ్యాణ్ పిలిచి, రమ్య ఏమన్నది, చేతులు ముట్టుకుంటే తనుజను ఊరుకూరికి ముట్టుకుంటున్నాడు, కానీ తనుజ అంటే మాకు కనపడిందండి. ఇక్కడ కూడా రమ్య కరెక్టే. ఎందుకంటే మనం చాలా సీజన్స్ చాలా వీక్స్ ముక్కు వల్ల నాకు బ్రెయిన్ పోయింది. చాలా ఎపిసోడ్స్ చూసి వచ్చాను, అందులో కూడా నాకైతే అలానే కనపడ్డది. ఎందుకంటే తనుజ ఇట్లా దూరం ఉన్నట్టే ఉంది. మన పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు తాకేద్దామా. కొంచెం కోల్డ్ అయింది. రమ్య మన మాధురి అక్క ఏం మాట్లాడుకుంటారు, ఈ పవన్ తనుజకి ఇష్టం లేకుండా చెయ్యేస్తున్నాడు, ఎప్పుడు చూసినా ఓదారుద్దాం అనే థాట్లో చెయ్యేస్తున్నాడు. ఈవెన్ మనకు కనిపించేది కూడా అక్కడ ఓదార్చడానికి ట్రై చేస్తుండు. తనుజ ఇలా పెట్టుకోవడం, లేకపోతే ఇలా తిరగడం, లేకపోతే ఇలా కూర్చోవడం, అంటే హగ్ ముట్టుకోకరా బాబు అంటే ఇట్లన్న తనుజ. సో నాకైతే కనిపించిందండి, మీకు కనిపిస్తలేదో, తనుజ చాలాసార్లు ఇట్లా పట్టుకుని ట్రై చేస్తుంటే కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇట్లా బయటికి వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే ఇక్కడ హగ్ చేసుకుంటారా బాబు అని ఇట్లా వెళ్ళిపోయింది. తనుజ ఇస్ అ గుడ్ ప్లేయర్, అండ్ తనుజకు అవసరం లేదు వీడితో ఉండి పాజిటివ్. తనకు ఆల్రెడీ ఫ్యాన్స్ ఉన్నారు, బాగా ఓట్లు వస్తున్నాయి. తనకు ఆ విషయం చెప్పిరు కూడా, ఆల్రెడీ ఇన్పుట్స్ ఇచ్చారు ఎవరు, మాధురి గారు. పవన్ కళ్యాణ్తో ఉండి అది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అండ్ తనుజ అట్లాంటి క్యారెక్టర్ కాదు, 2 చప్పట్లు కొడుతూనే అన్నారు. తనుజని తిట్టడం అయితే రమ్య తప్పు, మాధురిది కూడా తప్పే. కానీ ఓపెన్గా పవన్ కళ్యాణ్ అనడం అయితే కొంచెం కరెక్టే అనిపించింది. అలా మరీ ఒక నిందేయడం తప్పు, కానీ తనుజకి ఇష్టం లేకుండా చేస్తున్నది నాకు అనిపించింది. పర్సనల్ మీకు అనిపించిందో చెప్పండి. తనుజకి ఇష్టం లేకుండా చేస్తున్నా అనిపించింది, ఇదైతే పక్కా. సో ఈ విషయంలో రమ్య కరెక్ట్. కానీ మరి ఆడోళ్ళ పిచ్చోడు, అమ్మాయిల పిచ్చోడు నా మీద చేసి తొక్కేస్తానడం అయితే కరెక్ట్ కాదు. ఇవి చేసినప్పుడు అప్పుడు అడుగు. సో అది మనోడు పాంగా నవ్వుతున్నాడు, అక్కడ సీన్ ఏం జరుగుతుంది, నువ్వు నవ్వుతావేందయ్యా. సార్ అట్లా కాదు సార్, నా క్యారెక్టర్ కాదు సార్, మన ఇద్దరికి బాండ్ ఉంది సార్. అట్లా బాండ్ లేని చెప్పొద్దులే, కానీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా సార్. అట్లా సార్ ఇట్లా వెళ్తుంది సార్, నేను అట్లా అంటుండి కాదు కనీసం అలా ఏం లేదు.
ఇట్లా వెళ్తుందని నాకు తెలియదు. ఓ షట్ డామ్ ఇట్. నీ మీద అంత పెద్ద నింద పడింది, అది చూపెట్టిర్రు. సో నువ్వు ఏం కొంచెం మన ఫైర్ అవ్వాలంటే నాగార్జున ఫైర్ అయితే తప్పు బాగుండదు, కానీ రమ్య మీద కొంచెం చూపెట్టలేదు. అదేం చూపెట్టలేడు. మరి అక్కడ పవన్ కళ్యాణ్ తప్పే కదా. గేమ్ మరి ఎటు పోతుందో ఏమవుతుందో చూడాలి ఇక. సో పవన్ కళ్యాణ్ రమ్య అయిపోయింది, రీతక్క డెమోన్ అయిపోయింది. ఇంకోని పిలిపించిర్రు, తనుజాని పిలిపించి ఏం చూపెట్టారు, అదే బ్యాగ్ బిచ్చింగ్ది చూపెట్టారు. ఓకే, అది వీళ్ళకి తెలియదు. ఎవరికి తెలియదు? తన మాధురికి, వీళ్ళకి తెలీదు. మాధురికి రమ్యకి తెలియదు, చూపెట్టారు. సో తనుజాకి ఇప్పటి నుంచి అయినా ఫైర్ కాడాలి. సో నీ మీద నిందలు ఉన్నాయి, నీకు డైరెక్ట్ చెప్తే నిన్ను వేకప్ చేసినట్టు ఉంటుంది, మంచిగా ఆడాలని. పక్కన వాళ్ళకి చెప్తే నీ మీద డ్యామేజ్ చేసినట్టు ఉంటుంది, ఆడియన్స్ డ్యామేజ్. నేను చెప్పేసి నువ్వు క్లారిఫై అయిపోయి మంచిగా వెళ్ళిపోయి టాప్ వెళ్ళిపోతే వీళ్ళు వినవద్దు. సో కంజూస్ గేమ్ అంటారు దాన్ని. ఓకే, ఇంతసేపు పొగిడే పోతారు రమ్య అంటే ఇది కంజూస్ గేమ్. సో అలా చేయడం కూడా తప్పు కాదు, అది తప్పే కానీ తప్పు కాదు. అంటే అది అంటే ప్రాసెస్, అంటే మరి తిట్టేలాగా తొణుకలు చప్పట్లు ఈమె కూడా ఇస్తుంది కలుస్తుంది అన్నట్టు. అది తనుజ కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మాకు. అసలు పవన్ కళ్యాణ్ అట్లేం లేదు సార్, తమ్ముళ్ళ అదేమంటలేదు, ఏజ్ డిఫరెన్స్ అన్నది అంతే. అరే తమ్ముళ్ళ, ఇప్పుడు రమ్య అంత ఓపెన్గా తమ్ముళ్ళు అంటాడు సార్ డెమన్ కట్టిగా, ఏమనేక లేదు ఎవరు, అంటే వాళ్ళే గలీజ్ అవుతారు. లేదు లేదు సార్ లేదు సార్ తమ్ముళ్ళ అంటోడు అని ఏం చెప్పలేదు. అదేంటో నాకు అర్థం కాలేదు. ఇక్కడ మా వాళ్ళు అరుతురు పైన, అందుకే మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడతా. అదేంటో నాకు అర్థం కాలేదు. ఇక్కడ అదే ఆశ్చర్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏమీ లేదు అన్నట్టు, అంటే ఇంకా చేస్తాం మేము ఇప్పుడు ఒక మాట అనేసి చెయ్యను ఇట్లా మార్చుకుంటా అని చెప్పి నెక్స్ట్ అదే చేస్తే ఇంకా గలీజ్ ఉంటుంది, ఇట్లనే వేస్తా. అందుకని నవ్వుతూ కొంచెం మార్పిచ్చేసి దాన్ని సిల్లిగా వదిలేసినట్టు యాక్ట్. ఇప్పుడు మన నెక్స్ట్ కూడా అదే చేద్దాం అనుకుంటున్నాం. సో మనం ఏం చేస్తాం, సిల్లిగా దాన్ని పక్కన పెట్టేస్తాం. ఇంకోసారి అలా లేదు అనేసి మళ్ళీ అట్లా వేసి ఇంకా గలీజ్ అయిపోతావు. సో ఇక్కడ తనుజ కూడా ఇంతే. అదే చూపించారు, అంత పెద్ద నిందలు పడ్డారు, నువ్వు ఏం నాగార్జున కనీసం ఆ నాగార్జున చెప్పకపోయినావు ఆడియన్స్కి ఇట్లా ఏం లేదు తను నార్మల్గా ఇస్తున్నాడు అంతే, నేను నాకు 2 చేతులు చెప్పట్లంటే నేనేం తనని అట్లా ఏం అని చెప్పింది. కానీ అది అంత నింద పడినప్పుడు నువ్వు ఎలా చెప్పాలి, అది చెప్పలేదు. మరి వాళ్ళిద్దరికి ఇంకా ట్రావెల్ చెయ్యాలని ఉందో, ఇక్కడ తనుజకు కూడా ఇంకా ట్రావెల్ అవ్వాలందో, లేకపోతే గేమ్లో పాటుగా హెల్ప్ అవుతాడని ఉందో, ఎట్లుందో తెలియదు. మరి ఫస్ట్లో అయితే తనుజ ఇంట్రెస్ట్ చూపించలేదు, ఈ మధ్య కొంచెం పవన్ మీద ఇంట్రెస్ట్ చూపెడుతున్నట్టు అనిపిస్తుంది. మరి చూడాలి. తనుజ నువ్వు కూడా అంతేనా? సరేలే, ఏం చేస్తాం, నాకు కొంచెం సరే అది. ఇంకేమైంది, మనం ఇమాజిన్ చేసి పగిలిపోద్ది అన్నాడు. పగిలిపోద్దా మనం ఏమనుకున్నా, ఏదో ఎత్తడలే అనుకున్నా. అంటే మనోడు బ్యాక్ బిచ్చింగ్ చేసిండులే చాలామంది, అది ఏరు మళ్ళీ. అదే బిగ్ బాస్కి ఒకడే కామెడియన్, ఆ కామెడియన్ కూడా ఎలా కొడితే ఏముంటుందని మనోడు బిగ్ బాస్ని కవర్ చేసిర్రు. ఇక మనం కామెడీ వేలో డిప్స్ అది అన్నది నాకు నవ్వేటోళ్ళు నవ్వుతారు, నాకు మనకు అది నచ్చదు. నెక్స్ట్ గౌరవ్ని పొగిడిండు, గౌరవ్ బాగా ఆడుతుండు, పొగిడిండు, బాగుంది. సుమన్ శెట్టిని పొగడలేడు, ఎందుకంటే అతను ఏం చేయలేడు, వచ్చింది, ఇట్స్ ఓకే. ఏది మన నిఖిల్, నువ్వు గౌరవ్ని సెలెక్ట్ చేసి మంచి పని చేసినావు పొగుడుతున్నావు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్లో ప్రతిసారి ఆడియన్స్ పోల్ అంటున్నది, మిగతా వాళ్ళ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అది మిగతా వాళ్ళ మీద డిపెండ్ అయితే సుమన్ శెట్టికి ఎప్పటి నుంచో ఎక్కువ వస్తుంది. మనం ఏమనుకున్నాం, కండలు ఆయన స్ట్రాంగ్ ప్లేయర్ని ఎంచుకుండు, అది కాదా ఇక లాస్ట్ కెప్టెన్సీ రౌండ్ ఎవరికి ఎక్కువ సపోర్ట్ వస్తుందో హౌస్ నుంచి వాళ్ళే కెప్టెన్ అవుతారు. సో అందుకే మనోడిని సెలెక్ట్ చేసుకోండి నిఖిల్. మనం ఏమనుకున్నాం టఫ్ ఫైటర్ని సెలెక్ట్ చేసుకుంటాం, అట్లా కాదు. సో అది సెలెక్ట్ చేసుకున్నాం. మనోడు కూడా స్వార్థం ఉంది నిఖిల్లో కూడా, ఆ స్వార్థంతోనే సెలెక్ట్ చేసిన తప్ప మనోడు మనోడు సేఫ్ గేమ్ ఆడాల్సి వస్తే సుమన్ శెట్టినే సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ సేఫ్ గేమ్ ఆడాలనుకోలేడు కాబట్టే నిఖిల్ని సెలెక్ట్ సేఫ్ అనుకున్నాం. అది మా వాళ్ళు అరుస్తురు, ఏందోరా నాయన బాబు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, అలా కట్టి వెళ్తుంది ఆవాజ్.
ఇక మన ఐషాని బాగానే అది కిరీటం ఎవరు తీయలేరు. ఓకే గుడ్. అయ్యా దివ్యాని మనం గొడవలో మాట్లాడుకుందాము. మన గొడవలు అంటే ఇంట్రెస్ట్. దివ్యానికి అది మన మాధురి అంటే అందరు లేపి అడిగారు. అది అట్లా తినకూడదు, ఇట్లా అడగాలి సంథింగ్ అని రూల్ ఎవరికి తెలియదు అనట. అందరిని అడిగిపిస్తే ఎవరికి తెలియదు అన్నారు. నీ పర్సెప్షన్స్ వేరు. అండ్ నువ్వు ఫుడ్ షేర్ చేస్తున్నావు ఎవరికి, బర్నీకి. ఒక రేషన్ మేనేజర్గా నువ్వు అలా ఉండడం తప్పు. నార్మల్గా కంటెస్టెంట్ నువ్వు ఏమైనా షేర్ చేసుకో, ఏమైనా చేసుకో ఈ ఫుడ్. సో ఆడ దివ్యానికి ఎత్తుంది తప్పు ఓపెన్గా. మాధురి చెప్పే విధానం తప్ప అన్నాడు, అది కూడా కరెక్ట్. కానీ అట్లా చెప్తాను కదా మా కిక్కు. నార్మల్గా చెప్తే కిక్ ఏముంటుంది? నార్మల్ చెప్తే దివ్యానికిత డామినేట్ అవుతుంది అయ్యా. దివ్యానికితకు అట్లే చెప్పాలి. కానీ కొంచెం డోస్ పెంచింది మాధురి అక్క. డోస్ కొంచెం అటు ఇటు కాకుండా కొంచెం మీడియం చెప్తే మాధురికి బెనిఫిట్ అవుతుంది. మాధురి మరీ అరిచేస్తే మాధురి నెగిటివ్ అయిపోతుంది. అండ్ నార్మల్గా చెప్తే కూడా దివ్యానికిత తొక్కేస్తుంది మాటలతో. అంటే ఎందుకు ఇక్కడ మాధురి తప్పున్నా దివ్యానికిత తప్పున్నా దివ్యానికే తొక్కేస్తుంది. అంత మాట పవర్ఫుల్, అంత ఓపెన్గా చాక్ అంటది. సో మన 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 అక్కడ కరెక్ట్ మాధురి. కాకపోతే కొంచెం దాటేస్తే ఇద్దరు దాటేసరికి వీళ్ళు నెగిటివ్ అవుతారు, వాళ్ళు నెగిటివ్ అవుతారు, ఇద్దరు డౌన్ అవుతారు, మిగతా వాళ్ళు వేస్తారు. సో అది నాగార్జున ఇన్పుట్ మంచిది, అందరికి మంచి ఇన్పుట్లు వేస్తారు. కానీ మన డెవన్ పవన్ నాకు ఎందుకో నెగిటివ్ ఇన్పుట్లు ఇస్తున్నాడు, అదేంటో నాకు అర్థం కావట్లేదు. తనుజ పవన్ కళ్యాణ్ బాండ్ బ్రేక్ చేద్దామని వేస్తుండే బిగ్ బాస్, కానీ వాళ్ళు ఏందో సైలెంట్ అయిపోయారు. నిజంగా లాస్ట్ వీక్ కూడా తనుజ పవన్ కళ్యాణ్ బాండ్ బ్రేక్ చేయడానికే ట్రై చేసిండు, కానీ బ్రేక్ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా అదే చూపెట్టాడు, కానీ అది అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. మన తనుజ కొంచెం ఇంతకుముందు లేకుండా ఇప్పుడు ఈ మధ్య పాజిటివ్ వైపు వచ్చింది. కొంటే చూపుతాం అంటుంది తనుజ కూడా. ఏం చేస్తాం ఇక. సాయిది ఏమైంది? వాళ్ళంతా డొల్లా ఏం లేదండి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి మంచి అప్డేట్స్ ఇస్తాను. లవ్ యూ ఆల్, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లవ్ యూ ఆల్.